కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. హైదరాబాద్ అఫ్జల్గంజ్ కాల్పుల కేసులో నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు టాస్క్ ఫోర్స్ డీసీపీ సుధీంద్ర. సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. బీదర్ అఫ్జల్గంజ్ కాల్పుల కేసులో నిందితులు బీహార్కు చెందినవారిగా గుర్తించినట్టు తెలిపారు. ఇతర రాష్ట్రాల్లోనూ వీరు ఇలాంటి నేరాలు చేశారని చెబుతున్నారు పోలీసులు. కొన్ని రోజుల క్రితం బీహార్లో బ్యాంక్ దోచుకుని హైదరాబాద్కు వచ్చిన దొంగలు అఫ్జల్గంజ్లో పోలీసుల నుంచి తప్పించుకునేందుకు కాల్పులు జరిపారు. దీంతో బీదర్ దొంగల ముఠాను కనిపెట్టేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. దొంగలు ట్రైన్లు, బస్సుల్లో తిరుగుతూ ఎవరికంటా పడకుండా తప్పించుకుంటున్నట్లు చెబుతున్నారు పోలీసులు. వందల కొద్దీ సీసీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. దొంగల ముఠాను త్వరలోనే పట్టుకుంటామంటున్నారు పోలీసులు. దొంగల కోసం టాస్క్ ఫోర్స్ సిబ్బంది గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు తెలిపారు టాస్క్ ఫోర్స్ డీసీపీ సుధీంద్ర. హైదరాబాద్ అఫ్జల్గంజ్ కాల్పుల కేసులో నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు టాస్క్ ఫోర్స్ డీసీపీ సుధీంద్ర. సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. బీదర్ అఫ్జల్గంజ్ కాల్పుల కేసులో నిందితులు బీహార్కు చెందినవారిగా గుర్తించినట్టు తెలిపారు. ఇతర రాష్ట్రాల్లోనూ వీరు ఇలాంటి నేరాలు చేశారని చెబుతున్నారు పోలీసులు. కొన్ని రోజుల క్రితం బీహార్లో బ్యాంక్ దోచుకుని హైదరాబాద్కు వచ్చిన దొంగలు అఫ్జల్గంజ్లో పోలీసుల నుంచి తప్పించుకునేందుకు కాల్పులు జరిపారు. దీంతో బీదర్ దొంగల ముఠాను కనిపెట్టేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. దొంగలు ట్రైన్లు, బస్సుల్లో తిరుగుతూ ఎవరికంటా పడకుండా తప్పించుకుంటున్నట్లు చెబుతున్నారు పోలీసులు. వందల కొద్దీ సీసీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. దొంగల ముఠాను త్వరలోనే పట్టుకుంటామంటున్నారు పోలీసులు. దొంగల కోసం టాస్క్ ఫోర్స్ సిబ్బంది గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు తెలిపారు టాస్క్ ఫోర్స్ డీసీపీ సుధీంద్ర.